కాకినాడ సాగర తీరం కొత్త అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషితో సాగర తీరంలో యుద్ధ విమానాల మ్యూజియం ఏర్పాటు చేసింది కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ఆహ్లాదంతో పాటు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతుంది. సుదీర్ఘ సేవలందించిన 2 యుద్ధ విమానాలు ఇక్కడ కొలువుతీరాయి. భారత సైన్యంలో చేరాలనుకున్న యువతలో స్ఫూర్తితో పాటు చైతన్యం నింపే విధంగా సర్వాంగ సుందరంగా ఈ యుద్ధ విమానాల మ్యూజియంను కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించింది. ఒకవైపు కాకినాడ బీచ్ అందాలు, మరోవైపు దేశానికి సేవలందించిన యుద్ధ విమానాల మ్యూజియం చూడముచ్చటగా పర్యాటకులను అట్రాక్ట్ చేస్తున్నాయి. విజ్ఞానం, వినోదం ఒకే చోట చేరాయి. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో TU-142 యుద్ధ విమానంతో పాటు మరో చిన్న యుద్ధ విమానం కొలువుదీరాయి. మ్యూజియం పార్క్లో చిల్డ్రన్స్ గేమింగ్, ఫుడ్ స్ట్రీట్, యుద్ధ వీడియోలు ప్రదర్శించే థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. అతి పురాతనమైన యుద్ధ నౌక ఇది. దీనికి 30 ఇయర్స్ దీనికి మంచి చరిత్ర కలిగింది. ఎందుకంటే ఇది యుద్ధ విమానాల్లోనే అతి పురాతనమైంది. అంతేకాకుండా చాలా వేగవంతమైంది, చాలా హైట్కి ఎదిగేది. మొత్తం మీద ఇలాంటిది దేశంలో 3 విమానాలు ఉండడం జరిగిందండి. దాన్ని అంటే కొన్ని టెక్నిక్ ఇష్యూస్ వల్ల దీన్ని ఇంకా ముందే మేము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేశారు. ఎయిర్క్రాఫ్ట్ TU-142 మ్యూజియంని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేసుకోవాలి. కానీ ఎలక్షన్ దగ్గరికి రావడం వల్ల దాన్ని మనం చేసుకోలేకపోయాము. కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి వల్లే నిజంగా ఈరోజు ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంని మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాకినాడ సూర్యారావుపేట బీచ్లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కురుసాల కన్నబాబు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దేశ రక్షణ శాఖతో మాట్లాడిన సీఎం జగన్ నేవీలో 30 ఏళ్ల పాటు సేవలందించిన TU-142M యుద్ధ నౌక, పైలట్స్ శిక్షణ కోసం వాడిన మరో చిన్న యుద్ధ విమానాలను తీసుకొచ్చారు. మన దేశంలో 3 చోట్ల మాత్రమే ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలున్నాయంటున్నారు కన్నబాబు. ఈ పార్క్ ఈ ప్రాంతాలకే తలమానికం లాంటి పార్క్ ఇది. ఈ చుట్టుపక్కల చూసుకున్నప్పుడు దేశంలో మొత్తమే ఇలాంటి 3 పార్కులు ఉన్నాయి. ఒకటి కలకటాలో, రెండోది వైజాగ్లో వచ్చింది, మూడోది మన దగ్గర చేసాం. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం యుద్ధ విమానాలని మనం ప్రదర్శించామో ఇవన్నీ కూడా మన భారత నావికా దళానికి సంబంధించి ఇవి కార్గిల్ యుద్ధంతో పాటు వేరే యుద్ధాల్లో కూడా దీన్ని వాడారు. 1988 నుంచి వీటిని వినియోగిస్తూ ఉన్నారు. హై లెవెల్కి ఫ్లై చేసేవి చేయగలుగుతుంది. ఇప్పుడు పెట్టిన మనం 142M అనేది హై లెవెల్ ఫ్లై చేసేది. ఎయిర్లోనే ఫ్యూయల్ ఫిల్లింగ్ దగ్గర నుంచి ఇంకా రకరకాల ఫీచర్స్ ఉన్నది. కాకినాడ సూర్యారావుపేట బీచ్లో ఏర్పాటైన ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం యుద్ధ విమానాలతో ఆకట్టుకుంటోంది. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తున్న ఈ బీచ్కు సందర్శకుల తాకిడి పెరిగింది.